హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారనున్నాయి. సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ఎంఐఎం పార్టీ నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ మాధవీలతను పార్టీ అధిష్టానం తొలి జాబితాలోనే ప్రకటించింది. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఎంబీటీ కలిసి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. కూటమి నుంచి సమీరుల్లా, ఆనందరావు పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ఎంఐఎం పార్టీ నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తమ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. దాంట్లో ప్రధానంగా ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పైన ఒకవైపు బీజేపీ, మరొకవైపు అదేవిధంగా ఎంఐఎంతో పాటు మరొకవైపు కాంగ్రెస్, ఈ మూడు పార్టీలు కూడా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై కన్నేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒకవైపు బీజేపీ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి మాధవీలతను రంగంలోకి దింపింది. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈసారి హైదరాబాద్ను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం బీజేపీ పావులు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే మాధవీలతను హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే నిన్న అమిత్ షా సైతం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగినటువంటి సమావేశంలో మాధవీలతని హైదరాబాద్ క్యాండిడేట్గా పరిచయం చేస్తూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఒకవైపు మాధవీలత ప్రజా జీవితంలో ముఖ్యంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మాధవీలత, నేను ఇప్పటికే ముస్లిమ్స్కి సంబంధించినటువంటి అంశంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, వారి ఓట్లన్నీ కూడా నాకే వస్తాయంటూ ఇప్పుడే బహిరంగంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్తో పాటు మరొకవైపు ఆమె చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలతో ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీకి మళ్ళుతుందనేటటువంటి ఆశాభావంతో ప్రస్తుతం బీజేపీ ఉంది. ఇప్పటికే ఒకవైపు గతంలో బద్దం బాలరెడ్డితో పాటు ఆలేరు నరేంద్ర ఇద్దరు కూడా ప్రస్తుతం పాత బస్తీలో గతంలో పాగా వేసేందుకు వారంతా కూడా ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాధవీలతతో అయినా సరే ఈసారి అయినా సరే హైదరాబాద్ పార్లమెంటును చేజిక్కించుకోవాలనేటటువంటి లక్ష్యంగా ప్రస్తుతం బీజేపీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు అసదుద్దీన్ ఓవైసీ మాత్రం మరొకసారి తన సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 2004 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఆయనే ఎంపీగా గెలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి అంశంలో ముస్లింలంతా కూడా ఏకదాటిగా ఆయనకే ఓటేస్తారు. ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి మాధవీలత ఎంతవరకు అసదుద్దీన్ ఓవైసీ మీద పోరాటం చేస్తుందన్నది మాత్రం చూడాలి. మరొకవైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఇప్పటివరకు అక్కడికి సంబంధించినటువంటి అభ్యర్థి మాత్రం దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఇండియా కూటమిలో భాగంగా ఆనందరావుకి టికెట్ కేటాయించేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. దాంతోపాటు సమీరుల్లా కూడా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశంలో ఆశలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి సమీరుల్లాకి ఇస్తారా లేదా ఆనందరావుకి ఎంబీటీ కూటమిలో భాగంగా ఆయనకి టికెట్ కేటాయిస్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మరొకవైపు కాంగ్రెస్ మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ అంశానికి వచ్చేటికి ప్రస్తుతం ముస్లిం ఓట్లంతా కూడా కాంగ్రెస్ వైపు డైవర్ట్ అయితే మరొకసారి హైదరాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్కి గట్టి పోటీ ఇవ్వచ్చు అనేటటువంటి ఆలోచనలో కూడా కాంగ్రెస్ ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.